హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. మీకోసం మరికొన్ని చిట్కాలని షేర్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో మనం వాడని ప్లేట్లని పక్కన పెట్టేస్తూ ఉంటాము. లేకపోతే అమ్మేసి కొత్త ప్లేట్లు తీసుకుంటూ ఉంటాము. ఇలా వాడని ప్లేట్లని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. వీటికంటే కొద్దిగా పెద్దగా ఉన్న ప్లేట్‌ని తీసుకొని ఇలా మధ్యలో చిన్న ప్లేట్‌ని పెట్టండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో బీడ్స్ పూసలు ఉంటాయి కదండీ! పూసలను వేసుకోండి. నా దగ్గర పూసలు లేవు కాబట్టి మినపగుళ్ళను వేసుకుంటున్నాను. మినపగుళ్ళు కూడా వేసుకొని ఇలా ప్లేట్‌ని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే మనం ఇలా తిప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఇలా రొటేటింగ్ ఆర్గనైజర్‌ని చేసుకోవచ్చు. స్పైసీ ర్యాక్‌ని తయారు చేసుకోవచ్చు. డబ్బులు పెట్టి కొనకుండా అవసరం లేకుండా మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా స్పైసీ ర్యాక్‌ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇందులో మనకి ఏ మసాలాలు అందుబాటులో కావాలో ఆ మసాలాలను పెట్టుకొని ఇలా తిప్పినప్పుడు ఈజీగా తిరుగుతుంది. చూస్తున్నారు కదా! ఎంత ఈజీగా తిరుగుతుందో. ఇలా ప్లేట్లను ప్లెయిన్‌గా కాకుండా కావాలంటే మీరు కలర్ చేసుకొని, డెకరేట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. కిచెన్‌లో చూడ్డానికి చాలా నీట్‌గా కనిపిస్తుంది. మీకు ఈ చిట్కా నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ ఆర్గనైజర్ మన కిచెన్‌లో చాలా ఉపయోగపడుతుంది. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ టిప్ వచ్చేసి మనం ఏమైనా ఆకుకూరలను కడిగేటప్పుడు కొన్ని ఆకులు షింక్‌లో పడిపోతూ ఉంటాయి. అలా కొన్ని ఆకులు వేస్ట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా ఆకుల్ని కడుక్కోండి. ఒక్క ఆకు కూడా వేస్ట్ అవ్వకుండా షింక్‌లో పడకుండా ఉంటాయి. ఇలా ఆకులన్నిటిని పెద్ద గిన్నెలో వేసుకొని ఇలా శుభ్రంగా 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత శుభ్రంగా 2, 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇలాంటి బొక్కల గిన్నెలో వేసుకోండి. ఇలా వేసుకుంటే వాటిలోని నీరంతా పోతుంది. ఇలా ఆకులన్నిటిని చేత్తో తీసుకొని ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చివరగా కొన్ని ఆకులు మిగులుతాయి కదండీ! ఇలా జల్లెడ గిన్నెలో ఆకులన్నిటిని ఒక పక్కకి నెట్టుకోండి. ఇలా నెట్టుకున్న తర్వాత పైనున్న ఆకులన్నిటిని ఇలా నీటితో ఇలా పోసుకోండి. చివరంతా అడుక్కి మట్టి పేరుకొని ఉంటుంది. ఆ నీళ్ళని పారబోసుకోండి. చూస్తున్నారు కదా! ఒక్క ఆకు కూడా వేస్ట్ అవ్వలేదు. ఈ విధంగా మనం ఒక్క ఆకు కూడా వేస్ట్ చేయకుండా ఆకులన్నిటిని వాష్ చేసుకోవచ్చు. తర్వాత జాలి గిన్నెలోని ఆకులన్నిటిని మరోసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకుంటే వీటిలో ఏమైనా మిగిలిన మట్టి ఉంటే ఆ మట్టంతా పోతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత గిన్నెని ఒక్కోసారి కడుక్కోండి. నీట్‌గా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెలో మనం ముందుగా వాష్ చేసి జల్లెడ గిన్నెలో పెట్టుకున్న ఆ గిన్నెని ఇలా పైనుంచి పెట్టుకోండి. ఇలా పైనుంచి పెట్టుకుంటే వీటిలో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా గిన్నెలో పడిపోతుంది. కౌంటర్ టాప్ నీట్‌గా ఉంటుంది. తర్వాత టిప్ వచ్చేసి మనం ఎగ్స్‌ని కొన్న తర్వాత ఎగ్స్‌ని కొంతమంది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటారు. కొంతమంది బయట పెట్టుకొని స్టోర్ చేసుకుంటారు. ఇలా స్టోర్ చేసుకున్నప్పుడు గిన్నెలో పెట్టినప్పుడు ఇలా కదులుతూ ఉంటాయి కదా! అలా కదిలినప్పుడు కొన్ని ఎగ్స్ పగులుతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఏ గిన్నెలో పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ గిన్నెలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చూసుకొని ఆ ఎగ్స్ సరిపడినంత ఉప్పుని ఇలా వేసుకోండి. మీకు ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చూసుకొని ఉప్పుని ఇలా వేసుకున్న తర్వాత వేలుతో ఇలా హోల్ లాగా చేసుకోండి. ఇలా హోల్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్‌ని ఆ సాల్ట్ పైన పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఎగ్స్ పడిపోకుండా ఉంటాయి. ఇలా మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఎగ్స్‌ని పెట్టుకుంటే ఆ ఎగ్స్‌ని మనం కదిలిచ్చినా కూడా మన చెయ్యి తగిలినా కూడా ఎగ్స్ కదలకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా! ఇక్కడ నేను ఎగ్ ప్లేట్‌ని కదిపి చూపిస్తున్నాను. ఎగ్స్ ఏమాత్రం కదలకుండా ఉన్నాయి. ఈ విధంగా ఉప్పు ఒక స్టాండ్ లాగా పనిచేస్తుంది. ఎగ్స్ పగలకుండా ఉంటాయి. తర్వాత టిప్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఏసీ రిమోట్లు, టీవీ రిమోట్లలో సెల్స్ అయిపోయినప్పుడు, బ్యాటరీలు అయిపోయినప్పుడు మనం వేస్ట్‌ని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా మనం వాటిని తిరిగి రీయూజ్ చేసుకోవచ్చు. వాటిలో ఇంకా పవర్ ఉంటుంది. ఇలా నేను చూపించిన విధంగా చేయండి. మనం సెల్స్‌ని పడేసుకోకుండా చాలా రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ రిమోట్‌లో ఉన్న బ్యాటరీని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత నేను ఈ చిట్కాని యూజ్ చేశాను కాబట్టి నా బ్యాటరీలు ఈ విధంగా
కొద్దిగా లోపలికి వంగి ఉన్నాయి. మీరు కూడా ఈ విధంగా చేయండి. మీ దగ్గర పట్టుకర్ర కానీ సిజర్ కానీ ఉంటే ఆ సిజర్తో ఇలా ప్రెస్ చేసినట్టు చేయండి. ఇలా ప్రెస్ చేసినట్టు చేసిన తర్వాత మనం రిమోట్ లోపల పెట్టుకొని యూజ్ చేసుకుంటే రిమోట్లో ఉన్న సెల్స్ చాలా రోజుల వరకు పనిచేస్తాయి. నేను ఇలా ఈ చిట్కాని యూజ్ చేసి గత 2 నెలలుగా ఇలా ఈ బ్యాటరీలనే వాడుతూ ఉన్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రెస్ చేసినట్టు చేయండి. ఇలా ప్రెస్ చేసినట్టు చేస్తే మన సెల్స్ అయిపోయినా కూడా మనం తిరిగి రీయూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ వీటిని తిరిగి రిమోట్ లోపల పెట్టి యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటే చాలా రోజుల వరకు వస్తాయి. మళ్ళీ మనం బ్యాటరీలు కొనాల్సిన అవసరం ఉండదు. చూస్తున్నారు కదా, పవర్ వచ్చింది. ఈ విధంగా మనం వేస్ట్ అని బ్యాటరీలను పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. తర్వాత టిప్ వచ్చేసి, మనం ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్తో అంట్లు తోముతూ ఉంటాం కదండి. ఒక్కోసారి ఇవి అరిగిపోయి పాడైపోయినప్పుడు ఇవి వేస్ట్ అని డస్ట్బిన్లో పడేస్తాము. అలా పడేయకుండా మన ఇంట్లో మొద్దుబారిన సిజర్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా ఈ పీచుని ఇలా కట్ చేసినట్లు చేయండి. ఇలా కట్ చేసినట్లు చేస్తే సిజర్కి పోయిన షార్ప్నెస్ తిరిగి వస్తుంది. ఈ విధంగా మనం సిజర్లని షార్ప్నెస్ చేసుకోవచ్చు. ఇలా పీచు పాడైపోయినప్పుడల్లా ఇలా కట్ చేసినట్లు చేయండి. ఇలా కట్ చేసినట్లు చేసుకొని వీటిని రీయూజ్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత టిప్ వచ్చేసి, మనం ఇలాంటి ప్లక్కర్లు కొంటూ ఉంటాం కదండి. ఇలాంటి పిన్లు కొన్నప్పుడు వీటికి కొద్ది రోజుల తర్వాత వీటికి కలర్ పోతూ ఉంటుంది. ఇలా కలర్ పోయిన వాటిని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. కొత్త వాటిని కొనుక్కుంటూ ఉంటాము. వీటిని మళ్ళీ తిరిగి రీయూజ్ చేసుకోవాలి అంటే ఇవి కలర్ పోయింది కాబట్టి యూజ్ చేసుకోవడానికి అంత నీట్గా కనిపించదని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా చేయండి. ఇలా బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ని తీసుకొని ఈ నెయిల్ పాలిష్తో ఎక్కడైతే కలర్ పోయిందో దానిపైన అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకుంటే అవి బ్లాక్గా కనిపిస్తాయి. కలర్ పోయిన చోట బ్లాక్ కనిపిస్తుంది. మళ్ళీ మనం తిరిగి రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్న తర్వాత వీటిని ఎండలో పెట్టుకుంటే అది కొద్దిసేపటికి ఎండిపోతుంది. తర్వాత మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్ పోయిన పిన్స్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. చివరిగా లాస్ట్ టిప్ వచ్చేసి, మనం ఆనియన్ కోసినప్పుడు మన కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. ఆనియన్స్లో అంత ఘాటు ఉంటుంది. ఈ ఘాటుతో మన కిచెన్లో బొద్దింకలు రాకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆనియన్లో కొంచెం కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నైఫ్తో అక్కడక్కడ ఇలా కుచ్చినట్లు చేయండి. ఇలా కుచ్చినట్లు చేస్తే వీటిలో కొద్దిగా రసం బయటికి వస్తుంది. ఇలా కట్ చేసిన ఆనియన్ని తీసుకొని మనం నైట్ డిన్నర్ చేసిన తర్వాత అంట్లన్నీ కడిగేసుకున్న తర్వాత షింక్ డ్రైగా అయిపోయిన తర్వాత షింక్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ ముక్క ఉంటుంది కదండి, దీన్ని తీసుకొని ఇలా హోల్ దగ్గర ఇలా రుద్దినట్లు చేయండి. ఇలా రుద్దినట్లు చేసి ఆ ఆనియన్ ముక్కని అక్కడ హోల్ దగ్గర పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఆ ఘాటుకి ఎలాంటి బొద్దింకలు పైకి రాకుండా ఉంటాయి. ఎలాంటి పురుగులు రావు. ఈ విధంగా మన షింక్లో నుంచి బొద్దింకలు పురుగులు బయటికి రాకుండా మనం చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.